హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా సైడ్ అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఈరోజు అయితే మనం మసాలా వడకూర తయారు చేసుకుందాం. దానికోసం ఈ ఐటమ్స్: చింతపండు ముందుగా నానబెట్టుకోండి కొంచెం, అందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమోటాలు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి. ఎలా ఉండాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, బాండీ పెట్టేసుకోండి, అందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైందండి, ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసిన తర్వాత మనం ఇలా తిప్పుకుందాం. ఇవి మగ్గటానికి ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే వెంటనే మగ్గుతుందండి. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాము. ఇలా మగ్గిందండి కొంచెం. మా హస్బెండ్ అయితే చాలా రోజుల నుండి అడుగుతున్నారు, ఈ మసాలా వడల కూర అంటే చాలా ఇష్టమంట. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అందరూ కూడా చూడండి, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకా అనేకమైన వంటకాలు మేము చేస్తాము. అందరైతే ఏదో కాన్సెప్ట్ తీసుకోమని చెప్పారు అని చెప్పాను అంతకుముందు వీడియోలో. నేనైతే నా జీవితంలో జరిగే అన్ని వీడియో తీస్తానని చెప్పాను. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగిపోయిందండి. అందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటాలు అయితే వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి, త్వరగా మగ్గుతుంది టమాటా. చూడండి ఫ్రెండ్స్, కూర ఇలా అయితే తయారైపోయింది. మనం ఇందులో కారం వేసుకుందాం. ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఇందులోకి కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. అప్పుడు టమాటాలు ఇంకా బాగా మగ్గిపోతాయి, అందుకే మనం వాటర్ పోసుకున్నాం. మనం వాటర్ పోసుకున్నామంటే అందులో ముక్కలుగా రాకుండా మనకి మంచిగా గ్రేవీ అవుతుందండి. అందుకే ముందుగా కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకున్నాం. రసం వేసిన తర్వాత అందులోకి మనకి నేనైతే ముక్కలు చేసి వేసుకుంటున్నానండి. వడలైతే ఇలా వేసుకోవాలి, అంటే అందులోకి చారు వల్ల బాగా కలిసిపోయింది. అప్పుడు మనం తినడానికి చాలా టేస్ట్గా ఉండిద్ది, అందుకే ముందుగానే వేస్తున్నాను. వడలు వేసిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకోవాలి. చివరగా అయితే ఇలా అయితే వచ్చేసిందండి. స్మెల్ అయితే మామూలుగా లేదు, తింటే అదిరిపోతుంది. చివరగా అయితే ఇలా కొత్తిమీర అయితే మనం వేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చల్లటి వాతావరణంలో వేడి అన్నంలో వేడిగా కర్రీ వేసుకొని మసాలా వడ కర్రీ తినండి, అస్సలకే సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.